హలో సార్. హలో 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 సార్. మేడం. అదే అండి, పేమెంట్ గురించి కాల్ చేస్తాను మేడం ఆర్బీఐ నుంచి కదా, బజాజ్ ఆర్బీఐ నుంచి కదా? అవును అవును సార్, అవునండి. అదే మేడం, మీ అకౌంట్ ఏ అకౌంట్ గురించి మాట్లాడుతున్నారు మీరు? నేను యాక్చువల్లీ ఇది మీది లోన్ అనుకున్నాను. ఇంతకు ముందే జస్ట్ ఒక 5 నిమిషాల ముందే మీ రిలేషన్తో ఓకే ఓకే, మాట్లాడారా? అదేం పేరు అతనిది? రజనీష్ సార్. రజనీష్, కరెక్ట్ కరెక్ట్. రజనీష్ సార్. ఎవరు అతను? మా కొలీగ్. కొలికా? టీమ్ లీడర్ అన్నారు నాతోటి. మా కొలీగ్ సార్, అంటే టీమ్ పర్లేదు పర్లేదు, ఏదైతే పర్లేదు. తనతో మాట్లాడినాను. తను నాకు ఒక హాఫ్ అన్ అవర్ లో కాల్ చేస్తున్నారు. అదే సేమ్ మీతో మాట్లాడినట్టే అతనితో కూడా మాట్లాడినా, సెటిల్మెంట్ గురించే. కాకపోతే మేడం, మీరు నాకు ఎన్ని డేస్ నుంచి కాల్ చేస్తున్నారు? 3 days అవుతుంది సార్. మేడం ఓకే. నిన్న నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోయినాను. నిన్న నేను కొంచెం బయట ఉంటే నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోయినాను. ఈవినింగ్ అందుకే చెప్పాను కదా మేడం, డ్రైవింగ్ లో ఉన్నాను. నేను బిజీ ఉన్నా అంటే ఇంకా సరేలేండి, ఈ రోజు కాల్ చేయమని చెప్పారు. అయితే మేడం, నాకు ఒక చిన్న క్వశ్చన్. 3 days నుంచి నేను మీకు చెప్తున్నాను, మీ దగ్గర ఫీడ్బ్యాక్ లేదంట. నాకు అదే విచిత్రం అనిపించింది. ఎవరంతలో వాళ్ళు కాల్ చేస్తుంటారు సార్, వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాకపోతే మీరు సిస్టమ్ లో మెన్షన్ చేస్తారు కదా, డిస్పోజిషన్ లో కస్టమర్ ఏం మాట్లాడిండు ఏంటని చేస్తాం సార్. కాకపోతే ఎవరి ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. అలా కస్టమర్ ఎవరికి పే చేస్తే ఇంకా వాళ్ళకి అకౌంట్ అట్లా. అదే నాకు ఐడియా లేదు దీని గురించి. మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సార్. లేదంటే మాక్సిమం మేము ఎవరికి చెప్పము, మీరు మీకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పాను అనమాట. లేదు అంటే నేను చెప్పాను. నేను కూడా తెలిసే క్వశ్చన్ అడిగాను, లేదు తెలియక అడగలేదు. చూడండి, మాట్లాడిన అతనితో అదైతే అతను ఒక హాఫ్ అన్ అవర్ లో నేను కనుక్కొని చెప్తాను సార్ అన్నారు. చూద్దాం ఒకవేళ అవుతుందా లేదా. నేను చెప్పాను అనమాట, మీకు కూడా చెప్తాను. చూడండి, ఒక 15 నుంచి 17 లోపల చూడండి అని చెప్పాను నేను. సరే సార్, నేను మాట్లాడతాను, చూస్తాను అన్నారు. అయితే ఎక్కువ ఏం అనలేదు, వేరే మాట అనలేదు. ఎందుకంటే మేబీ నా గురించి ఐడియా ఉండొచ్చు అతనికి. ఐడియా ఉండొచ్చు కాబట్టి అతను మాట్లాడలేదుకుంటే అసలు యాక్చువల్లీ అలా మాట్లాడారు ఆయన, ఎలా అయితే మాట్లాడారు నాతో. మీకు ఇప్పుడు సెటిల్మెంట్ అంటే నేను చెప్పాను కదా సార్, మొన్న మీతో అంత డిస్కస్ చేసిండే, టీమ్ లీడర్ తో కూడా మాట్లాడించాను. ఇప్పుడు ఏంటంటే మేడం, నేను ఒక చెప్పాలనా, నాది యాక్చువల్లీ లయబిలిటీ అంటారు కదా, నాకు కొంచెం ఎక్కువ ఉందన్నమాట. బయట కూడా ఉంది, అయితే వేరేది కూడా ఉంది నాకు. ఇప్పుడు బజాజ్ ఆర్బీఐలో సీసీ కూడా ఉంది, ఓకేనా. దాని తర్వాత నాది ఇంకోటి వేరేది కూడా ఉంది. ఏది? మన బజాజ్ లో, ఓన్లీ బజాజ్. అది కాకుండా పర్సనల్ గా బయట నేను తీసుకున్నాను అనమాట కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయితే అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అందుకే కొంచెం కొంచెం ఒక్కొక్కటి క్లోజ్ చేద్దామని నా ఇంటెన్షన్. అవును సార్, బట్ మీరు మినిమం అన్న పే చేసుకోండి కదా సార్. మళ్ళా మీరు మేడం, నేను కాదు మినిమం నేను ఎప్పుడు పే చేయాలంటే, నాకు ఒక ఓపు ఉంటుంది. నెక్స్ట్ మంత్ నాకు పేమెంట్ వస్తుంది, నేను మొత్తం క్లోజ్ చేయొచ్చు అని ఒక ఓపు ఉంటుంది. అప్పుడు మినిమం చేసుకోవచ్చు మనం. లేదా ఈ మంత్ కి అయితే మరి మీకు అంత తక్కువ ఎవరికైతే రావట్లేదు కదా, ఇవ్వలేదు. మీరు ఎంత అన్నారు? 26 అన్నారా, 22 అన్నారా? నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. నాకు 26 అన్నారా, 22 అన్నారా? నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. 26 నుంచి 22 దాకా పోయినట్టు అనిపిస్తుంది నాకు. అవును, కరెక్టే. 22 అన్నారు. నేను అన్నాను 4-5,000 కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు సార్, కొంచెం చూడండి అన్నా నేను. అవును సార్, బట్ యాక్చువల్లీ మీకు ఏంటంటే 28,000 కి లీస్ట్ వస్తుంది అనమాట. 28,000 కి లీస్ట్ వస్తుంది. సో మీరు అందులో నుంచి మినిమం కూడా పే చేసుకున్నారంటే మీకు 28 అంటే మీరు అన్నారు అందులో నుంచి 17,000 అయితే చూడండి అనేసి అన్నారు. 28 కి అయితే వస్తుంది సార్. చూద్దాం. ఇప్పుడు తను ఓకే, తను ఏమంటారు చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ లో మేనేజర్ గారితో మాట్లాడి చెప్తాను. బాలా గణేష్ మీరు తెలియదు అన్నారు, ఆయన తెలుసు అన్నారు. నాకైతే తెలియదు సార్, నాకు ఐడియా ఉంటే నేను చెప్తుండే, బట్ నాకైతే తెలియదు. పర్లేదు మేడం, ఇలా మాట్లాడుతానే కదా కస్టమర్ తో మాట్లాడొచ్చు. అందరు తెలుసు అంటే నేను అతనితో మాట్లాడినాను, అతన్ని అడుగు, అతనితో తెలుసుకో అని అంటారు కస్టమర్. అది కూడా కరెక్ట్. ఓకే మేడం, మరి అతను హాఫ్ అన్ అవర్ లో కాల్ చేస్తాను.
చూద్దాం, మీరైనా చెప్పండి లేకపోతే తనైనా చెప్తే నేను మనకు ఓకే అనిపిస్తే మనం క్లియర్ చేద్దాం మేడం. ఓకేనా? సరే సరే ఓకే. 28 కోసం తీసుకోండి కదా సార్. మరి మేడం ఇంత delay నేను చేస్తున్నారు. ఇంత ముందు కూడా అన్నా, నేను నా దగ్గర డబ్బులు ఉంటే, అంతే ప్రైస్ సార్. నా దగ్గర మనీ ఉంటే, మేడం 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 ఓకే, మీ పేరు మర్చిపోయినా నేను. నా పేరు సంజన సార్. సంజన గారు, మీకు విషయం తెలుసా, నా దగ్గర మనీ ఉంటే, ఫండ్ అంతా ఉంటే ఇంత డిస్కషన్ చేయను నేను. క్లోజ్ చేసుకోవాలా, నేను క్లోజ్ చేసుకో మేడం, నేను క్లోజ్ చేసుకోవాలా, క్లోజ్ చేయాలనే ఉంటది. నేను క్లోజ్ చేద్దామని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇంత డిస్కషన్ ఉండదు. ఎందుకంటే నేను నా అమౌంట్ చూస్తున్నా, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఇంతలో చేయగలుగుతానా లేనా అది చూసుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నా, చాలా ఆలోచించుకునే మాట్లాడుతున్నా నేను. అది మెయిన్ వచ్చింది. సరే అండి, ఆయన కాల్ చేస్తా అని చెప్పారు కదా, తను కాల్ చేశాక నాకు ఏదో ఒకటి నాకు కూడా చెప్పండి. ఓకే ఓకే, నేను కాల్ బ్యాక్ అవుతున్నా మీ నంబర్కి. కాల్ బ్యాక్ అయితే నేను కాల్ బ్యాక్ చేస్తాను. సరే అండి. చేయొచ్చు కదా కాల్? చేయండి. ఓకే ఓకే మేడం.